హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే కొత్త జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. ఎంపాసిస్ కంపెనీ నుంచి అయితే జూనియర్ సర్వీస్ అసోసియేట్కి అయితే వాళ్ళైతే జాబ్ హైరింగ్ అయితే పెట్టారు. అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే కింద ఉన్న మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ జాబ్స్ కోసం అయితే. ఎందుకంటే మనం ఈ ఛానల్లో జెన్యున్గా జాబ్స్ అయితే పోస్ట్ చేస్తాము. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సో మనమైతే హైరింగ్ సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అలాగే స్కిల్స్ ఏమి ఉండాలి అనే దానికోసం అయితే ఈ యొక్క వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక మీరు చూసుకున్నట్లు వచ్చేసి జాబ్ రోల్ వచ్చేసి జూనియర్ సర్వీస్ డెస్క్ అసోసియేట్ అనమాట. ఓకేనా, దీనికైతే 0 to 1 years ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే హ్యాపీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సో దీనికి సంబంధించిన స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లు వచ్చేసి ఎవరికైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయో అలాగే కస్టమర్ సపోర్ట్ స్కిల్స్ ఉంటాయో సో వాళ్ళందరిని అయితే ఈజీగా తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇక జాబ్ అనేది మనం కస్టమర్స్తో మాట్లాడి సో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయాలి. దట్టు ఎవరికైతే బీపీఓలో ఎక్స్పీరియన్స్ ఉందో 0 to 6 months ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో సో వాళ్ళని ఇంకా ఈజీగా తీసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ టికెటింగ్ సిస్టమ్ ఎక్స్పీరియన్స్. సో ఇంకా దీనిపైన ఎవరికైనా ఐడియా ఉంటే సో వాళ్ళకి ఇంకా ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లు వచ్చేసి ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళందరూ అయితే ఇక జాబ్కి అయితే హ్యాపీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు బిఎస్సి, బీకామ్, బిఏ, డిప్లొమా ఎవరైతే ఈ యొక్క ఎడ్యుకేషన్ చేశారో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ వాళ్ళైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా దీనికైతే ప్రొవైడ్ చేస్తారు. వన్స్ మీరు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత సో మీ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది బాగుంది అనుకోండి సో మీకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ వర్క్ కండిషన్ అండ్ రిక్వైర్మెంట్లో అయితే 4th పాయింట్లో థర్డ్ పాయింట్ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు వర్క్ ఫ్రమ్ హోమ్ విల్ బి అట్ ది కంపెనీస్ డిస్క్రిప్షన్. సో కంపెనీ యొక్క పాలసీస్ ప్రకారం సో మీ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది బాగుంటే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇచ్చే కూడా ఛాన్స్ అయితే ఉందన్నమాట. అలాగే ఈ యొక్క జాబ్ ఇవ్వాలంటే మీకు అయితే వైఫై కనెక్షన్ ఉండాలి మీ యొక్క ఇంటి దగ్గర అయితే అనమాట. ఎందుకంటే మీకైతే జూమ్ మీటింగ్స్ అవుతాయి, అలాగే మీకు గూగుల్ మీట్స్ అవుతాయి, సో వగేరా మీటింగ్స్ అయితే అవుతాయి అనమాట. సో దీనికైతే ఖచ్చితంగా మీకైతే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ క్రైటీరియా చూసుకున్నట్లు వచ్చేసి దీనికైతే ఎగ్జామ్ ఉంటుంది. వన్స్ మీరు ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయ్యారనుకోండి, ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకైతే ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. ఈ యొక్క 2 rounds మాత్రమే ఉంటాయి. ఈ యొక్క 2 rounds అనేవి మీకు క్లియర్ చేశారు అనుకోండి ఈ యొక్క జాబ్ అనేది మీకు వచ్చినట్లే. ఎందుకంటే ఎంపాసిస్ కంపెనీ అనేది చాలా మంచి కంపెనీ. దీంట్లో మీకు జాబ్ వచ్చిందంటే మీ యొక్క లైఫ్ అనేది సెటిల్ అయిపోయింటారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ అయితే 9 hours వర్కింగ్ అయితే ఉంటుందన్నమాట. దట్టు అయితే యూఎస్ షిఫ్ట్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో ఈ యొక్క వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క మంచి ఆపర్చునిటీ అయితే ఎవరు మిస్ చేసుకోకూడదు అనుకుంటాను నేనైతే. సో ఎవరైతే జాబ్స్ కోసం ఏగా చూస్తున్నారో వాళ్ళకైతే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళకైతే 100% యూజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇటువంటి ఇంట్రెస్టింగ్ జాబ్స్ కోసం అయితే కింద ఉన్న మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనమైతే ఈ యొక్క ఛానల్లో జెన్యున్గా జాబ్స్ అయితే పోస్ట్ చేస్తాము. అలాగే అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.